దేశంలో రెండో ధనిక రాష్ట్రాన్ని ఆ రోజు ప్రజలు టీఆర్ఎస్ చేతిలో పెట్టారు. అది బీఆర్ఎస్గా మారింది. తెలంగాణ మా పోరాటం వల్లనే వచ్చిన అని చెప్పినటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలన చేసి తెలంగాణ మేము ఇచ్చామని చెప్పినటువంటి కాంగ్రెస్ వాళ్ళు 2.5-3 సంవత్సరాలు పరిపాలన చేస్తూ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఈ 12 సంవత్సరాల్లో జరిగిన దాని మీద చర్చ జరగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగాలు వచ్చాయా, నిధులు వచ్చాయా, నీళ్ళు వచ్చాయా, గొర్రెలు బర్రెలు అనేక రకాలుగా మాట్లాడి మేనిఫెస్టోలు అమలైనాయని చర్చ జరగవలసినటువంటి తరుణంలో ఇవాళ వేరే రకమైనటువంటి చర్చలు, భావోద్వేగమైనటువంటి చర్చలు జరుగుతుండడం దురదృష్టకరం. ఇవాళ ఒక మేధావి అనేటువంటి వ్యక్తి వల్ల ఇవాళ అనేక రకాలుగా మలుపులు తిరుగుతున్నది. ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు కూడా ఆలోచించాలి. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలన చేసి తెలంగాణ ఉద్యమంలో అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి అవి ఎంతవరకు నెరవేర్చారు? 10 సంవత్సరాల్లో దోపిడీకి పాల్పడ్డారు. 60-70 సంవత్సరాల్లో జరిగిన దోపిడీ టీఆర్ఎస్ పాలనలో జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ 3 సంవత్సరాలు అధికారంలో ఉండి వాళ్ళు ఏం చేసిండ్రని శ్వేతపత్రాలు విడుదల చేసి ప్రజలకు చెప్పవలసినటువంటి ఈ పార్టీలు ఒకవైపు ఉంటే, కొంతమంది వ్యక్తులు ఇవాళ ఏ ముసుగులోనైతే తెలుగుదేశం పార్టీనో ఇతరుల మీద దాడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ మనం అందరం నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆ ఏ పార్టీ అనేది వదిలేయండి, ఆయన మాట్లాడింది ఏంది? తెలంగాణ ప్రజల హక్కుల గురించో తెలంగాణ ప్రజల ఆకాంక్షల గురించి మాట్లాడేటువంటి విషయం. తెలంగాణ ప్రజలకు న్యాయం కోసం పోరాటం చేస్తే ఇబ్బంది ఏముంది మీ అందరికీ అని చాలా సూటిగా అడుగుతున్నాను. తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి దేశంలో ఎవరొచ్చినా స్వాగతించవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం ఎవరితోనైనా కలుస్తాం, ముందుకు సాగుతాం. తెలుగు ప్రజల ఆకాంక్షల కోసం మేము ముందుకు పోతామని సందర్భంగా గుర్తు చేస్తున్నా. చాలామంది మేధావుల ముసుగుల్లో అనేక రకాలుగా ఈ ప్రాంతంలో భావోద్వేగాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం నడుస్తుంది. ఈ 12 సంవత్సరాలలో ఇవాళ చిత్తశుద్ధితో పరిపాలన చేసిన వారు ఏం చేసిండ్రు అని శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అని చెప్తున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఐటీల నార్తోళ్ళు వచ్చిండ్రు, హోటళ్ళల్లో ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బెంగాల్ వాళ్ళు వచ్చిండ్రు, రైల్వేల బీహార్ వాళ్ళు వచ్చిండ్రు, వ్యాపారంలో గుజరాత్, రాజస్థాన్ వాళ్ళు వచ్చిండ్రు. ఆంధ్రోళ్ళకు తిట్లు మిగిలినాయి, తెలంగాణ వాళ్ళకు తిప్పలు మిగిలినాయి. తెలుగు జాతి మొత్తం దెబ్బతింటున్న పరిస్థితే ఉంది తప్ప ఇవాళ ఒక మరో రకంగా లేదు అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎవరు వచ్చినా ఇక్కడికి వారి రాష్ట్రం అభివృద్ధిలో కీలక భాగస్వాములు అవుతున్నప్పుడు స్వాగతించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో టార్గెట్ చేసేటువంటి చాలామంది వ్యక్తులకి సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ రాష్ట్రం ఆర్థిక అప్పులో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు, తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఐటీని దూరదృష్టితోటి గ్రహించి 188 ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసి, కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకు ఉన్నత పాఠశాల, మండలానికి ఒక జూనియర్ కళాశాల, రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కళాశాల పెట్టి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అవకాశాలని పునికి పుచ్చుకొని వెదికి పట్టుకునే దమ్ము, ధైర్యం, సత్వాన్ని ఇచ్చారు. కాబట్టే ఇలా తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక గొప్పగా వెలుగుతున్న చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఈ గడ్డకు అభివృద్ధి చేసినటువంటి ప్రాంతం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ గడ్డ మీద పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. గతంలో అన్నగారు ఉన్నప్పుడు గ్రామాలకు మౌలిక సౌకర్యాలు ఇచ్చాడు, ప్రజలకు సంక్షేమ ఫలాలు ఇచ్చాడు, ప్రజలకు రాజకీయ చైతన్యం ఇచ్చాడు, బలహీన వర్గాలకు రాజకీయ జీవితం ఇచ్చాడు. ఇవాళ మీరు ప్రశ్నించేటువంటి తత్వాన్ని అవాళ స్వర్గీయ నందమూరి తారక రామారావు మనకు నేర్పించిండు. అందుకనే ఇప్పటికీ ఎప్పటికీ తెలంగాణ గడ్డ మీద ప్రశ్నించే తత్వానికి తెలుగుదేశం పార్టీ కూడా ఒక కారణము. అందుకనే మనం గ్రహించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల ఇక్కడ ఇన్ఫోసిస్ వచ్చింది, ఐఐటి వచ్చింది, IIIT వచ్చింది, ICIC వచ్చింది, నెఫ్ట్ వచ్చింది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వచ్చింది, బయోటెక్నాలజీ పార్కులు వచ్చినాయి, అనేక రకాలుగా అభివృద్ధి చెందింది. ఇవాళ ఒక పెద్ద నగరంగా తీర్చిదిద్దిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది కూడా. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్నాడు. ఇలా రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాలు అభివృద్ధిలో ఉండాలని, అక్కడ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణ 2 రాష్ట్రాలు 2 ప్లేసులలో ఉండాలని చంద్రబాబు నాయుడు గారు పదే అనేక సందర్భాలు చెప్తున్నా. ఒక పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం మీద తెలుగుదేశం పార్టీని
దెబ్బతీసేటువంటి కుట్రలు కుతంత్రాలకు ఇక్కడ శ్రీకారం చుడుతుండ్రు కొంతమంది వ్యక్తులు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఒకసారి ఆలోచించండి, ఏ గ్రామానికి వెళ్ళినా రోడ్లు అక్కడ వేసిన రోడ్లు కానీ కళ్ళకు కనిపించేది, చెవులకు వినిపించేది, ఆడ రోడ్లైనా పాఠశాలలైనా ప్రహరీ గోడలైనా ఏ గ్రామంలో చూసినా తెలుగుదేశం చేసిన అభివృద్ధి కళ్ళకు కనిపిస్తుంది, చెవులకు వినిపిస్తుంది. రాజకీయ పరిణామాల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు అంత ఇబ్బందులు కూడా దాదాపు 15 మంది ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రజలు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిపించిండ్రు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఆ తర్వాత ఎన్నికల్లో 2 గెలిపించారు. ఇప్పటికీ తెలంగాణ ప్రజలల్ల గుండెలల్ల తెలుగుదేశం పార్టీ ఉంది, బడుగు బలహీన వర్గాల పార్టీగా ఉంటుంది. ఇవాళ భవిష్యత్తులో కనుక ఈ పార్టీ అభివృద్ధి చెందితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులే ఒక అద్భుతమైనటువంటి నాయకత్వాన్ని ఇస్తారు తప్ప ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి నాయకత్వాన్ని చేసే పరిస్థితి లేదు అని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ మోడల్ స్కూల్ పెట్టినా, ఇక్కడ విద్యను అందిస్తున్నా, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నా తెలంగాణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా కార్యక్రమాలు చేస్తుంది. అన్ని రాజకీయ పార్టీల్లో ఇక్కడ శిక్షణ పొందిన వారు మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ తెలంగాణ గడ్డ మీద ఖచ్చితంగా ఉండాలి అనేది ప్రజలు నిర్ణయించుతున్నారు, ప్రజల హృదయాలలో ఉండాలి. ఏ వ్యక్తి అయినా నిన్న పార్టీ పెట్టుకోవడం భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, మనం పోటీ చేయాలా లేదా అని మనం నిర్ణయించుకుంటాం. గెలిపిస్తే ప్రజల పార్టీ మనగడ ఉంచాలా లేదా అని ప్రజలు నిర్ణయించాలి తప్ప పట్టుమని 10 మంది మీరు ఎవరు ఉండాలి, ఎవరు పోవాలి, ఎవరు రావాలని చెప్పేటువంటి రైటు మనకు లేదు అని ప్రజలు తిరస్కరించున్నాడు. ఆ జెండా ఆ ప్రాంతంలో ఉండదనేటువంటి విషయం మీకు స్పష్టంగా తెలిసినప్పుడు ప్రజల ముందుకు వెళ్ళేటువంటి అవకాశాన్ని మనం ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు ఆ ధైర్యం చేయడం లేదు? ప్రశ్నించే తత్వాన్ని ప్రజలకు వాళ్ళు చైతన్యం చేస్తుంటే ఎందుకు మీకు ఇబ్బందులు కలుగుతున్నాయి అని చాలా సూటిగా అడుగుతున్నా. ఎవరు ఎక్కడనైనా మీటింగ్ పెట్టుకోవచ్చు, తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పొచ్చు. తెలంగాణకు వ్యతిరేకంగా కనుక వాళ్ళు ఏమైనా చర్యలు చేస్తే అది ఆధారాలతో నిరూపించి అప్పుడు మీరు మాట్లాడండి, దానికి ఒక అర్థం ఉంటుంది. అలాంటివి కాకుండా ఏ పార్టీ ఉండాలన్నా ఉండొద్దు అని కొంతమంది వ్యక్తులు పదే ప్రకటనలు చేయడం శ్రేయస్కరం కాదు అని సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ హక్కు అన్ని పార్టీల మనగడ తెలంగాణ గడ్డల. ఇలా తెలంగాణను వ్యతిరేకించినటువంటి అనేక పార్టీలు మనగడ ఉంది. ఎంఐఎం పార్టీ ఇక్కడనే ఉన్నది, సిపిఎం పార్టీ ఇక్కడనే ఉన్నది. అనేక మంది వ్యక్తులు ఉన్నటువంటి ఎవరి గురించి మాట్లాడినటువంటి వ్యక్తులు ఇవాళ తెలుగుదేశం గురించో పవన్ కళ్యాణ్ గురించో మిగతా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారండి? అంటే ఈ పార్టీలు అంటే భయమా? తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఈ ప్రాంతంలో వస్తే గడీలు భూస్వాముల యొక్క గడీలు కదులుతాయి అనేటువంటి భయం ఉందా అని చాలా సూటిగా అడుగుతున్నా. ఈ మధ్యన ఒక పార్టీ పెట్టింది, తండ్రిని ప్రశ్నించు, తండ్రి అవినీతి అక్రమాలు ఉంటే ఆధారాలు ఇచ్చి మళ్ళీసారి జైలుకు పోయేటట్టు చేయి, నువ్వు ప్రపంచవ్యాప్తంగా నువ్వు లిక్కర్ బిజినెస్ చేయొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ గడ్డ మీద ఉండొద్దు అని చెప్పేటువంటి రైట్ లేదు. ఇవాళ నువ్వు కూడా నన్ను ఆశీర్వదించమని ఒక పార్టీ పెట్టి ప్రజలలో తిరుగుతున్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే మీరు కూడా ఉంటారు. ఈ పార్టీ కూడా ప్రజలు ఎవరైనా ఈ భారత ప్రజాస్వామ్యంలో ఉన్నట్టు ఆ పార్టీల మనుగడ మీదనే ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజలు ఆశీర్వదించిన వారు మాత్రమే రాజకీయాల్లో ఉంటారు. అది ప్రజలకు వదిలేయాల విజ్ఞత, కానీ మీరు మాటలు అదుపు తప్పి మాట్లాడేటువంటి వైఖరి మానుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏ పార్టీ కూడా ఈ గడ్డ మీద ఉండి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఏ పార్టీలో ఉన్న తెలంగాణ బిడ్డనైనా ఊరుకోవడానికి సిద్ధంగా ఉండడు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రాల మధ్య సమస్యలుంటే కేంద్రం పరిష్కారం చేస్తుంది, చట్టబద్ధమైనటువంటి సంస్థలు ఉన్నాయి. కానీ వ్యక్తిగతంగా దాడులు గొలిపేటువంటి భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసి మీడియా ద్వారానో సోషల్ మీడియాల ద్వారానో విపరీతమైన ప్రలోభాలు సృష్టించేటువంటి ప్రయత్నాన్ని మనం అంత విజ్ఞులుగా మానుకోవాలని, భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో ఈ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తుంది. మరోసారి చెప్తున్నా, కలిసి వచ్చే పక్షాలతోటి తెలంగాణ ప్రజల హితం కోసం సమాజం కోసం పనిచేసే ఏ రాజకీయ పార్టీ వచ్చినా పవన్తో సహా అందరు ఎవరు వచ్చినా వారందరినీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం వారందరితో కలిసికట్టుగా ముందుకు పోతుందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.